మార్చి నెల వచ్చిందంటే చాలు ఎండాకాలం ప్రారంభమవుతోందని అందరికీ తెలుసు. అయితే ఈ వేసవి కాలంలో మార్చి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలేవో తెలుసుకుందాం ఇప్పుడు. ముఖ్యంగా మహిళా దినోత్సవానికి నారీ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి, వారికి అండగా ఎలా నిలవాలి అన్న అంశాలతో తెరకెక్కింది. ఆమని, వికాస్ వశిష్ఠ, ప్రగతి ప్రధాన పాత్రల్లో సూర్య వంటిపల్లి రూపొందించారు. మహిళా సాధికారతని చాటి చెప్పే ఈ సినిమాని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందే అంటే మార్చి 7న విడుదల చేయనున్నారు. ఇక అదే రోజున జిగేల్ మడిపించేందుకు సిద్ధమయ్యారు త్రిగుణ్, మేఘా చౌదరి. ఈ ఇద్దరు ప్రధాన పాత్రల్లో మళ్లీ తెరకెక్కించిన చిత్రం జిగేల్. హిందీలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న చావా సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతోంది. మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శంభాజీ మహారాజ్ వీరగాథగా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన సినిమా కోర్టు. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించే కథాంశంతో రూపొందిన ఈ సినిమాని హీరో నాని సమర్పిస్తున్నారు. ప్రియదర్శి, హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 14వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. కా విజయం తర్వాత హీరో కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా దిల్ రూబా. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. కొత్తదనం నిండిన ప్రేమ కథతో విశ్వకరుణ్ ఈ సినిమాని తెరకెక్కించారు. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా మార్చి 14వ తేదీన రిలీజ్ అవుతోంది. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ కు నితిన్ అభిమాని. ఈ ఇద్దరి చిత్రాలు ఒకే రోజు బాక్సాఫీస్ ముందుకు రానుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పవన్ మూవీ వాయిదా పడే అవకాశాలున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. నితిన్, శ్రీలీల జంటగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ మార్చి 28న రానుంది. ఇదే డేట్ ను హరిహర వీరమల్లు టీం గతేడాదే ప్రకటించింది. స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో పార్ట్ 1ను మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల విడుదలైన ఆ సినిమాలోని కొల్లగొట్టినాదిరో సాంగ్ వీడియోలో రిలీజ్ డేట్ లేకపోవడంతో పోస్ట్ పోన్ అవుతుందేమోనన్న చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. మరి ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొంత భాగం క్రిష్ కూడా తెరకెక్కించారు. మరి హరిహర వీరమల్లు 1 అనుకున్న తేదీకే వస్తుందా లేదా అంటే వేచి చూడాల్సిందే. ఈసారి రెట్టింపు వినోదం పంచేందుకు సిద్ధమైంది మ్యాడ్ గ్యాంగ్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ గతంలో తెరకెక్కించిన మ్యాడ్ విజయం అందుకుంది. దానికి కొనసాగింపుగా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న రాబోతోంది. ఇక సముద్ర తీర గ్రామం ఇతివృత్తంగా తెరకెక్కిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కింగ్స్టన్. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా కమల్ ప్రకాష్ రూపొందించారు. విజువల్స్ కు అధిక ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది. అదే రోజు మలయాళ హిట్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ థ్రిల్ చేయనుంది. కుంచకో బొబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో జీతు తెరకెక్కించిన చిత్రం ఇది. వృత్తిపరంగా ముక్కుసూటిగా ఉండే పోలీస్ ఆఫీసర్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాలేంటి అన్నది ఈ సినిమా కథాంశం. ఇక విక్రమ్ హీరోగా అరుణ్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ వీరధీర సూరన్ 2. ఈ చిత్రం మార్చి 27న థియేటర్స్ లోకి రాబోతోంది. అదే రోజు L2 ఎంపురాన్ తో అలరించనున్నారు మలయాళ నటుడు మోహన్ లాల్. విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇదే కాంబోలో వచ్చిన లూసిఫర్ కు సీక్వెల్ ఇది. ఇక బాలీవుడ్ మూవీ చూస్తే కనుక వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ది డిప్లొమాటిక్. జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో శివం నాయర్ తెరకెక్కించారు. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ AR మురుగదాసన్ రూపొందించిన చిత్రం సికిందర్. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఈద్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ తేదీపై ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఆయా చిత్ర బృందాలు ప్రకటించిన వివరాలు మాత్రం మీకు తెలియజేస్తున్నాం. వీటిలో కొన్ని వాయిదా పడొచ్చు లేదా వేరే కొత్త సినిమాలు కూడా సడన్ గా రిలీజ్ కు సిద్ధం కావచ్చు.